హలో అండి, మీరు ఎప్పుడైనా పచ్చి శనగల బుడ్డల కర్రీ ట్రై చేశారా? ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది మనకి రోటీ, చపాతీ ఏ దాంట్లోకైనా సరే బాగుంటుంది. ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం. ఇంతకుముందు వీడియోలో మనం ఎలా వేయించుకోవాలో చూసాం. ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే పచ్చి శనగ బుడ్డలను అయితే మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టేసుకొని అందులోనే ఆనియన్, టమాటో కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఆనియన్ వేసేసి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకొని తర్వాత పసుపు కూడా వేయిన తర్వాత అందులోనే మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అంతా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం అన్నీ వేసేసి ఒకసారి కలిపేసేసుకొని తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న శనగలంతా వేసేసుకొని తర్వాత కొన్ని సరిపడా వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో అయితే ఎండు కొబ్బరి పొడి, ధనియా పౌడరు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసేసి లో ఫ్లేమ్లో అయితే మనం ఉడికించేసుకోవాలి. అంతేనండి, పచ్చి శనగల బుడ్డల కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.